నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఈ భామ తమిళంలో బాగా బిజీ కావడంతో తెలుగు సినిమా చేయలేకపోయింది. ఈ భామ నటించిన రెమో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. త్వరలో నానితో నేను లోకల్ అనే సినిమా రానుంది. యువ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది కీర్తి సురేష్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన హీరోయిన్గా నటించనుంది. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమాల్లో కూడా కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. ధృవ తర్వాత రామ్ చరణ్ తేజ్, సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న సినిమాలో కూడా హీరోయిన్గా కీర్తిని అనుకుంటున్నారు. ఆమె డేట్స్ అనుకూలంగా ఉంటే ఫిక్స్ చేయాలని సుకుమార్ చూస్తున్నాడట. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఆమె వెనుకపడ్డారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.